బేహద్ పరం మహాశాంతి. ఈరోజు పురుషార్థమునకు బేహద్ ఆకారి బాప్ చెప్తూ ఉన్నారు. పిల్లలు, పరివర్తన 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 అనగా పాత ప్రపంచము కొత్త ప్రపంచంలోకి పరివర్తన అవుతూ ఉంది. అనగా పాత ప్రపంచంలోని ప్రతి ఒక్క వస్తువు, దేహము మరియు ఆత్మలందరూ పరివర్తన అయిపోతారు. పిల్లలు పరివర్తన కర్తలు మీరే. పిల్లల యొక్క స్మృతి, వృత్తి మరియు దృష్టి పరివర్తన పైనే ఆధారపడి ఉంది. విశ్వ పరివర్తన కూడా జరుగుతుంది. స్మృతి యొక్క పరివర్తన అయ్యేదే ఉంది. అనగా మీ యొక్క ప్రతి ఒక్క సెకండు స్మృతిలో ఉండాలి. మనం ఆత్మలము పంచతత్వాలతోటి తయారైనటువంటి ప్రతి ఒక్క వస్తువు లైట్, పవిత్రమైన లైట్ అనగా ప్రతి వస్తువు ఒరిజినాలిటీ స్మృతిలో ఉంటూ ఉంటుంది. వృత్తి యొక్క పరివర్తన అయ్యేదే ఉంది. అనగా తమ యొక్క వృత్తి, దేహం యొక్క వృత్తి అనేది ఉంది. ఈ యొక్క స్మృతిలో ఉండాలి. మనము ఆత్మలము ఒక ఇంటిలో నుండి వచ్చాము. పంచతత్వాలతో తయారైన ఆత్మలము లైట్ వస్త్రాన్ని ధారణ చేశాము. మూల స్వరూపంలో నుండి పవిత్రత స్వరూపంలోకి మనము శాంతిధామానికి తిరిగి వెళ్ళాలి. దృష్టి యొక్క పరివర్తన కావాలి. అనగా ప్రతి ఆత్మను ప్రేమపూర్వకంగా స్మృతి, పవిత్రత స్మృతి అనేది ఉండాలి. వెంటనే విశ్వ పరివర్తన అనగా ఎప్పుడైతే మీరు 100% స్మృతి, వృత్తి, దృష్టి పరివర్తన అయిపోతూ ఉంటుందో అప్పుడు వెంటనే ఒక సెకండ్లో పరివర్తన, విశ్వ పరివర్తన అవుతుంది. అందుకని పిల్లలు ఇప్పటి నుంచి మీరు అభ్యాసం చెయ్యండి. న్యాచురల్గా అయిపోతూ ఉంటుంది. బాపు కూడా ఇదే చూస్తూ ఉన్నారు. పిల్లలు స్వయం పైన 100% అటెన్షన్ పెట్టుకొని బాప్తో పాటు ఉంటూ సఫలతను ప్రాప్తి పొందండి. బస్ మధ్య మధ్యలో కొద్దిగా అటెన్షన్ చూపించండి, తేలిగ్గా ఉండండి. దీనితో పరివర్తన అనేది అయిపోతుంది. వైబ్రేషన్ను వ్యాపిస్తూ ఉంటాయి. స్పీడ్గా పరివర్తన అవుతుంది. మరలా ఈ స్పీడు పునః తీవ్రంగా అవుతూ ఉంటుంది. అందుకనే పిల్లలు ప్రతి ఒక్క సెకండు మీరు భరోసా పెట్టుకోండి. విధేహిగా అయ్యి తమ కార్యంలో తత్పరులుగా కండి. పరివర్తన చాలా సమీపంలో ఉంది. అందుకని స్మృతి ఉంచుకోండి. స్వపరివర్తనతోటే విశ్వ పరివర్తన అనేది అవుతూ ఉంటుంది. బాప్ అయితే పిల్లలతో పాటు ఉన్నారు. అందుకని శక్తి అనేది మీరు ఆపలేరు. బాపు కోరుకునేది ఏంటి అంటే పరివర్తన తీవ్రంగా ఇవ్వాలి అని. పిల్లలు మీరు మీ ప్రాప్తిని సదా అనుభవం చేసుకోండి. పరివర్తన అనేది అయిపోతూ ఉంటుంది. ఏక్ బల్ ఏక్ భరోసా అనేటువంటి స్థితిలో ఉండండి. విధేహిగా అయ్యి తమ కార్యంలో తత్పరులు కండి. పరివర్తన చాలా సమీపంలో ఉంది. స్మృతి ఉంచుకోండి. స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన అయ్యేదే ఉంది అని. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై.